ఎంత విపరీతంగా ఉన్న కాళ్ళ పొగలైనా ఈజీగా తొలగిపోతాయండి. ఒక్కోసారి ఏంటంటే కాళ్ళ పొగల నుంచినే రక్తాలు కారి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక కాళ్ళ పొగలకు సంబంధించిన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందుకోసం ఈ విధంగా ఒక చిన్న బౌల్ తీసుకోండి. స్టీల్ది కానీ, ప్లాస్టిక్ది కానీ, గ్లాస్ది కానీ ఏదైనా పర్లేదు. ఇక ఇందులోకి కొద్దిగంత కోకోనట్ ఆయిల్ తీసుకోవాలండి. కోకోనట్ ఆయిల్ వల్ల కాళ్ళ పొగలు ఈజీగా తొలగిపోతాయండి. సో కొద్దిగంత కోకోనట్ ఆయిల్ తీసుకోండి. సో కోకోనట్ ఆయిల్ లేనట్లయితే మీరు తరచూ తలకు ఏ ఆయిల్ అయితే అప్లై చేస్తూ ఉంటారో అది కొద్దిగంతా తీసుకోండి. సో జస్ట్ 1 లేదా 1.5 స్పూన్ వరకు తీసుకోండి. ఇవి మాత్రమైతే సరిపోతుందండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక ఇందులోకి మస్టర్డ్ ఆయిల్ తీసుకోవాలండి. అదేనండి ఆవ నూనె. ఆవ నూనె వల్ల కాళ్ళ పొగుళ్ళు అనేవి ఈజీగా తొలగిపోతాయండి. సో చూస్తున్నారు కదండి, లైట్గా ఎల్లో షేడ్లో ఉంటుంది. మనకు మెడికల్ స్టోర్లో చిన్న చిన్న బాటిల్స్ రూపంలో దొరుకుతుంది, సూపర్ మార్కెట్స్లో. అలాగే చిన్న చిన్న కిరాణా షాపుల్లో కూడా అందుబాటుగా ఉంటుందండి. సో ఈ ఆవ నూనె కాళ్ళ పొగుళ్ళకి కాదండి, తలకి, అలాగే ఇంకా చాలా హోమ్ రెమెడీస్కి చాలా బాగా వర్క్ అవుతుంది. రాబోయే వీడియోస్లో నేను చూపిస్తానండి. కాస్ట్ కూడా ఎక్కువేం కాదండి. ఇక ఇందులోనే కొద్దిగంత పసుపు తీసుకోండి. ఆవ నూనె స్కిప్ చేయొద్దండి. చిన్న బాటిల్ రూపంలో తక్కువ ధరకే మనకు మెడికల్ స్టోర్లో కూడా ఉంటుంది. ఇక ఇందులోనే కొద్దిగంత వ్యాజిలిన్ తీసుకోండి. ఇది చిన్నదండి, 5 రూపీస్ది వ్యాజిలిన్ డబ్బి. ఈ మాత్రం అయితే సరిపోతుంది. అదేంటి ఓన్లీ వ్యాజిలిన్ అప్లై చేసుకుంటే తగ్గిపోతుంది కదా అని మన ప్రీవియస్ వీడియోస్లో కొంతమంది కమెంట్ చేశారండి. ఓన్లీ వ్యాజిలిన్ యూజ్ చేయడం వల్ల రిజల్ట్ అనేది ఇమ్మీడియట్గా ఉండదు. కాళ్ళ పొగలు అనేవి క్లియర్గా తొలగిపోవండి. సో చాలామంది ఏంటంటే పొలం పనులకు వెళ్తూ ఉంటారు, చాలా ఎక్కువ కాళ్ళ పొగలతోటి ఇబ్బంది పడుతూ ఉంటారండి. ఆ కాళ్ళ పొగల దగ్గర నుంచి రక్తం కూడా వచ్చి నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో సాధారణంగా మనకి ఇంట్లో అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటి ఈ విధంగా ట్రై చేయండి, 100% తగ్గిపోతుందండి. సో ఈ విధంగా మిక్స్ చేసుకోండి. కాస్త క్రీమీ లాగా ఫామ్ అవుతుంది. చూస్తున్నారు కదండి, క్రీమ్ అనేది కాస్త ఫామ్ అయ్యింది. ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలండి. సో ఇందులోని మరొక ఇంగ్రీడియంట్ వచ్చేసి డోలో టాబ్లెట్ అండి. అదేనండి, అంటే డోలో టాబ్లెట్ ఉంటుంది కదండి, మనము జ్వరం వచ్చినప్పుడు యూస్ చేస్తూ ఉంటాము. అది ఒకటి తీసుకోవాలండి. ఎంత మొండి కాళ్ళ పొగుళ్ళైనా తొలగిపోతాయి. ఆల్రెడీ నేను ఒక టాబ్లెట్ తోటి యూజ్ చేశాను చూడండి. నేను యూజ్ చేసిన తర్వాత ఈ రెమెడీ మీతో షేర్ చేసుకుంటున్నా. నాకు కాస్త ఎక్కువగానే కాళ్ళ పొగుళ్ళు ఉండేవండి. నేను జస్ట్ 3 డేస్ యూజ్ చేసిన తర్వాతనే మీతో ఈ రెమెడీ షేర్ చేస్తున్నానండి. సో 3 డేస్కి మ్యాక్సిమం నాకు 90% తొలగిపోయింది. ఇక లైట్గా 10% ఉందండి. ఒక్క వారం రోజులు అప్లై చేసుకుంటే సరిపోతుందండి. ఎంత భయంకరంగా ఉన్నటువంటి కాళ్ళ పొగలైనా తొలగిపోతాయి. సో ఈ విధంగా న్యూస్ పేపర్లో కానీ పేపర్లో కానీ పెట్టేసి వీలైనంత మెత్తగా పొడిగా చేసేసుకోండి. సో ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ అండి మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. నాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను. కొద్దిగా ఎంకరేజింగ్గా ఉంటుందండి. సో ఈ విధంగా వీలైనంత మెత్తగా పొడిగా చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, ఖచ్చితంగా వీడియో చేస్తానండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేసిన వారందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది ట్రై చేసి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఇది వరకు నేను చూపించినటువంటి కాళ్ళ పొగుల రెమెడీని చాలామంది ట్రై చేసి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఉపయోగించి తిరిగి మళ్ళీ కమెంట్ సెక్షన్లోకి వచ్చి తెలియజేసినందుకు. సో చూస్తున్నారు కదండి, ఇక అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ఎప్పటికప్పుడు మిక్స్ చేసుకోవాలండి. అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకోవాలి. ఒక్కసారిగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవద్దండి. అందుకే అప్పటికప్పుడు ఉపయోగపడేలాగా జస్ట్ ఒకరోజు ఒక డోలో టాబ్లెట్ అంతా యూజ్ చేయని అవసరం లేదండి. నేను మీకు చూపించడం కోసం అని చెప్పి కాస్త ఎక్కువగా తయారు చేసి చూపిస్తున్నా. మీరు డోలో టాబ్లెట్ని పొడిగా చేసుకోండి. పొడిగా చేసుకున్న టాబ్లెట్ని జస్ట్ ఒక చిటికెడంతా తీసుకోండి. కొద్దిగంత ఆవ నూనె, కొద్దిగంత కొబ్బరి నూనె, ఒక చిటికెడు పసుపు, జస్ట్ కొద్దిగా వ్యాజిలిన్, ఇవన్నీ అప్పటికప్పుడు మిక్స్ చేసుకొని కాళ్ళకు అప్లై చేసుకోండి. ముందుగా ఖచ్చితంగా ఈ విధంగా పాదాలను కొద్దిసేపు నీటిలో నానబెట్టేసేయాలండి.
సో గోరువెచ్చగా ఉన్నటువంటి వాటర్ తీసుకోండి. ఇక ఇందులోనే కొద్దిగంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల పాదాల పైన ఉన్నటువంటి డెడ్ స్కిన్ అంతా కూడా రిమూవ్ అయిపోతుందండి. ఇక ఈ విధంగా విమ్ జెల్ ఉంటుంది కదండి, మనము పాత్రలు శుభ్రం చేయడానికి ఉపయోగించేటువంటి విమ్ జెల్ తీసుకోండి. లేదంటే కొద్దిగంత సర్ఫ్ వేసేసుకోండి, సరిపోతుంది. ఇక ఈ విధంగా బ్రష్ ఉన్నట్లయితే బ్రష్ తోటి రుద్దేసేయండి. లేదు అని అంటే బట్టలు వాష్ చేసేటువంటి బ్రష్ ఉంటుంది కదండి, అంతా ఒకసారి రుద్ది పడేసేయండి. నీట్గా కాళ్ళపైన ఉన్నటువంటి మురికి డెడ్ స్కిన్ అంతా కూడా తొలగిపోతుంది. సో ముఖం పైన మనం చూపించినటువంటి ఇంట్రెస్ట్ పాదాలపైన చూపించకపోవడం వల్ల కూడా పాదాలు అనేవి ఎక్కువ మురికిగా తయారవుతూ ఉంటాయి. పాదాల పగుళ్ళు రావడానికి ముఖ్య కారణాలు వచ్చేసి వాటర్ ఎక్కువగా తాగకపోవడం, అలాగే బాడీలో ఎక్కువగా హీట్ ఫామ్ అవ్వడం వల్ల, కొంతమందికి ఏంటంటే పొలం పనులు చేయడం వల్ల కూడా కాళ్ళ పగుళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటాయండి. సో ఈ విధంగా ట్రై చేయండి. మనము ఎక్కువ కాస్ట్ పెట్టి బయట నుంచి క్రీమ్లు ఏమీ తెచ్చుకోవని అవసరం లేదండి. సాధారణంగా ఇంట్లో ఉపయోగించేటువంటి వస్తువులతోటి పాదాల పగులను తొలగించుకోవచ్చు. సో చూస్తున్నారు కదండి, డెడ్ స్కిన్ అంతా కూడా రిమూవ్ అయిపోతుందన్నమాట. పాదాలపై ఉన్నటువంటి డెడ్ స్కిన్ మురికి అంతా కూడా తొలగిపోతుంది. ఇక ఏదైనా ఒక పాత పొడి క్లాత్ తోటి ఈ విధంగా తుడిచేసేయండి. ఈ విధంగా మ్యాక్సిమం నైట్ పడుకునేటప్పుడే అప్లై చేసుకోండి. సో పగటిపూట అయితే మనం అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదండి, రెస్ట్ ఉండదు మనకి. సో నైట్ పడుకునేటప్పుడు అయితే ఈ విధంగా ఎలాగో రెస్ట్ తీసుకుంటాం కాబట్టి సరిపోతుంది. సో ముందుగా మనం తయారు చేసుకున్నటువంటి ఈ రెమెడీని పాదాలకు అప్లై చేసుకోండి. మరీ పలుచగా కాదండి, కాస్త మెండుగానే అప్లై చేసుకోండి. సో ఈ విధంగా మొత్తం పాదం అంతా అప్లై చేసేయండి. చాలామంది ఏంటంటే ఇదివరకు వీడియోస్లో ఓన్లీ పగుళ్ళు ఉన్న చోటే అప్లై చేయాలా, పాదం అంతా అప్లై చేసుకోవాలా అని అడుగుతున్నారు. పాదం అంతా అప్లై చేసేయండి. కాసేపు మర్దన చేసినట్లుగా మొత్తం ఈ విధంగా మర్దన చేసినట్లుగా అనండి. సో చూస్తున్నారు కదండి, నాకు విపరీతంగా ఉండేవి కాళ్ళ పగుళ్ళు. ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసే ఉంటారు. చూస్తున్నారు కదండి, క్లియర్గా తొలగిపోయాయి. ఈ ఒక్క రెమెడీనే కాదండి, నేను ఏ రెమెడీ అయినా సరే నేను ఉపయోగించి నాకు 100% రిజల్ట్ వచ్చిన తర్వాతే మీతో షేర్ చేసుకుంటా. సో కాసేపు పాదాలను వాటర్లో నానబెట్టేసి శుభ్రంగా వాష్ చేసుకుని ఈ విధంగా అప్లై చేసుకోండి. వితిన్ డేస్లోనే పాదాల పగుళ్ళు అనేవి తొలగిపోతాయి. అంటే ఎక్కువ రోజులు పట్టదు. శుభ్రంగా వాష్ చేసుకొని అప్లై చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు పట్టదండి. సో ముఖ్యంగా సాక్స్లు వేసుకోవాలండి. రాత్రి పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఏవైనా సాక్స్లు ఉంటాయి కదండి, పాతవి సాక్స్లు, లేదంటే పిల్లలవి సాక్స్లు ఉంటాయి కదండి, వాళ్ళు పక్కన అంటే స్కూల్ సాక్సెస్ కానీ కాలేజ్ సాక్సెస్ కానీ. సో లేదంటే ఒక జత తెచ్చుకోండి, ఇంకేం చేద్దాం. ఖచ్చితంగా సాక్స్లు వేసుకుంటేనే 100% రిజల్ట్ ఉంటుందండి. లేదంటే కాస్త లేట్గా తొలగిపోతాయి. ఈ విధంగా రాత్రి పడుకోబోయే ముందు అప్లై చేసుకొని ఇక సాక్స్లను వేసుకొని పడుకోండి. ఉదయాన్నే శుభ్రంగా వాష్ చేసేసుకోండి. సో కాస్త సోప్ పెట్టేసి బట్టలు వాష్ చేసేటువంటి బ్రష్తోనైనా సరే అంతా రుద్దేసేయండి. క్లీన్గా వస్తాయన్నమాట పాదాలు. ఈ విధంగా డైలీ నైట్ పడుకునేటప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ రెమెడీని అప్లై చేస్తూ ఉండండి. 100% రిజల్ట్ ఉంటుంది. ఎంత భయంకరంగా ఉన్నటువంటి కాళ్ళ పొగులైనా తొలగిపోతాయి. మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.